ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తున్నారు. వచ్చే నెల 24న ఫామ్లు నింపి తిరిగి అందజేయాల్సి ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 27,39,123 మంది ఓటర్లు ఉండగా 2002, 2005 ఓటర్ల లిస్టుతో మ్యాపింగ్ చేయగా 9,16,059 ఓట్ల వివరాలు అందుబాటులో లేవు. ఓట్లు పోతాయనే ఆందోళన ఓటర్లకు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్ ప్రక్రియపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేకి సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఐఆర్ ఉందో అది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ప్రారంభమైంది. అయితే ఎవరైతే బిఎల్ఓగా నియామకమయ్యారో వారంతా కూడా ఈ యొక్క ఇల్లు తిరిగి ఎన్యుమరేషన్ ఫారంలు అందజేసేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో ఇప్పటికే ఎవరైతే బిఎల్ఓగా నియమించబడినటువంటి వారు ఉన్నారో వాళ్లకు ఇప్పటికే అధికారులు శిక్షణ ఇచ్చి ఎలాంటి తప్పులు జరగకుండా అర్హులైనటువంటి వారు నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం నేను మహబూబ్నగర్ జిల్లాలోని అల్లీపూర్ అనేటువంటి ఒక గ్రామం వద్ద ఉన్నాను. ఆ గ్రామం వద్ద ఈ యొక్క ఎవరైతే రాజు అనేటువంటి బిఎల్ఓ ఉన్నారో అతను ఇల్లు తిరిగి యొక్క ఎన్యుమరేషన్ ఫామ్లు అందిస్తుండేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తము 27,39,123 ఓట్లుంటే అయితే ఇందులో 80.15% వరకు మ్యాపింగ్ జరిగింది. అయితే ఇంకా 9,16,059 ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సర్ వల్ల అనేకమైనటువంటి అనుమానాలు ఉండేటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే బిఎల్ఏను బూత్ లెవెల్ అసిస్టెంట్లను ఏజెంట్లను నియమించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఈ యొక్క సర్ ప్రక్రియలో బిఎల్ఓ ద్వారా జరిగేటువంటి ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఓటర్లు మిస్ కాకుండా ఉండేందుకోసం కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు బిఎల్ఓ ఉన్నాడు అందుబాటులో. ఏ ప్రక్రియను వాళ్ళు చేపట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం. రాజు చెప్పండి, మీరు బిఎల్ఓగా ఏం చేస్తారు? ఇక్కడ ఉండేటువంటి యొక్క ఓటర్లకు మీరు ఎన్యుమరేటర్కి సంబంధించినటువంటి పత్రాలు అందజేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేయాలంటారు? వాళ్ళు మేము మొదటి ఇచ్చిన ఫామ్ని 2002 ఓటర్ లిస్టుల ప్రకారము వాళ్ళ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పార్ట్ నెంబరు, వాళ్ళ సీరియల్ నెంబరు, కాన్సెస్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ 2002 ఓటర్ లిస్టులు ఓటు వేయకుంటే వాళ్ళ అమ్మదో వాళ్ళ నాయనదో కంపల్సరీ 2002 ఓటర్ ప్రకారము సీరియల్ నెంబర్ వేయాలి. దాని తర్వాత ఈ లిస్టు కాలం ఉంది కదా మనకి ఇచ్చిన ఎలిమినేషన్ ఫామ్లో, థర్డ్ వన్లో ఏం చేయాలంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం వీళ్ళు మొత్తం ఫిల్ చేయాలి. ఒకవేళ ఇంటి దగ్గర వీళ్ళు లేరు, మేము ఓటర్ల ఇంటికి వెళ్తే లేకపోతే మరి 3 times వాళ్ళ ఇంటి దగ్గర కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో తప్పులు ఒప్పులున్నా కూడా మళ్ళీ టైం వాళ్ళకు ఉంది. జూలై 24 తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క ఓటర్కి సవరణ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఓటర్ ఈ ఊళ్ళో లేరు, ఎక్కువ ఉండి బతుకుతున్నారు అంటే వాళ్ళు కంపల్సరీ ఈ ఊళ్ళో ఉన్నట్టు ఆధారం చూపించాలా. వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒకటి 12 ఉన్నాయి మొత్తము. ఆ ఫామ్స్ ఏదో ఒకటి కంపల్సరీ అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఓటర్ల సవరణకు సంబంధించినటువంటి ఇక్కడ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజు నుంచి కొత్తగా సమగ్రమైనటువంటి ఓటర్ జాబితా సవరణ కోసం జరుగుతుంది. దీంట్లో ఒక సర్పంచ్గా బాధ్యతాయుతంగా మీరు ఇక్కడ ఉండేటువంటి ఓటర్లను ఓటు నమోదు కానీ ఏం చేయబోతారు? కంపల్సరీగా ప్రోత్సహిస్తాం సార్. ఇంటింటికి వెళ్ళి సర్వే, ఈ బాబుతో పాటు మేము వెళ్ళి సర్వేని క్లియర్ చేస్తాం. అసలైన ఓట్లని మేము సర్వే చేసుకొని ఓటు వేసేటట్లు ప్రజల్ని ఎన్నుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ ఉండేటువంటి సర్పంచ్. మొత్తంగా బిఎల్ఓకి సంబంధించినటువంటి అభిప్రాయం. కొంతమంది పార్టీల తరఫున ఎంపిక చేయబడినటువంటి బిఎల్ఏలు ఉన్న వాళ్ళని అడుగుదాం. చెప్పండి, మీరు బిఎల్ఏలుగా మీ పార్టీలు నియమించారు, మీరు ఇందులో ఏం చేయబోతున్నారు? మేము భారతీయ జనతా పార్టీ నుంచి బిఎల్ఏగా నియమితులైనాము. ఇక్కడ మా అల్లీపూర్ గ్రామంలో వచ్చేసి 67వ బూత్ నెంబరు. ఇక్కడికి వచ్చేసి మేము మామూలుగా ఎస్ఐఆర్ సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నుంచి మేము ఇక్కడ వీళ్ళతో పాటుగా మేము కూడా ఉంటున్నాము. ఇక్కడ ఏ ఒక్కరికి ఎటువంటిగా ఇబ్బందులు కలగకుండా కొంతమంది అపోహలకు పోతున్నారు. ఈ సమగ్ర సర్వే చేసే ఓట్లు వెళ్ళిపోతాయేమో, మా ఓట్లు తీసేస్తారేమో అనే భయాందోళనలో ఉన్నారు. అటువంటి వాళ్లకు మేము దగ్గరగా ఉండి అటువంటి భయభ్రాంతులు లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకు, స్థానికంగా ఉన్న వాళ్ళకేమో మేము వాళ్ళకు సహకరించి మేము కూడా వాళ్ళ ఫామ్లు ఫిల్అప్ చేసి ఇక్కడ ఓట్ బ్యాంక్ నిరూపించుకుంటాము. లేని ఓట్లు కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను కూడా ఎక్కడి నుంచో వచ్చి అవుటర్స్ నుంచి వచ్చి మా ఊళ్ళో స్థిరపడి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఓటర్లు క్రియేటింగ్ చేసుకొని కూడా అట్లా జరిగింది. వాళ్ళను కూడా ఏరివైతే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా మేము ఇక్కడనే ఉంటాం. ఈ నెల రోజులు కూడా బిఎల్ఓ
తో పాటు వీఆర్ఎస్ఆర్కు సపోర్ట్ చేసుకుంటాం. మా కార్యక్రమాన్ని మేము విజయవంతంగా కొనసాగిస్తాం. మొత్తంగా ఎస్ఐఆర్లో తాము ఈ యొక్క ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఎవరైతే స్థానికంగా ఉండి 2002, 2025 ఏదైతే మ్యాపింగ్ చేయబడినటువంటి యొక్క దాని ప్రకారము స్థానికంగా ఉండేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఇందులో చోటు కల్పించేందుకోసం అలాంటి వారికి ఎలాంటి అపోహ ఉండవలసిన అవసరం లేదు. ఎవరైతే స్థానికేతలు కానీ లేకుంటే డూప్లికేట్ ఓట్లు కానీ చనిపోయినటువంటి ఓటర్లు మాత్రం దీంట్లో నుంచి తీసేసే అవకాశం ఉంది. కాబట్టి జనాలు కూడా ఈ యొక్క ఎస్ఐఆర్కు సంబంధించిన ప్రక్రియకు సహకరించాలని చెప్పి వీళ్ళందరూ కోరుతున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. కరీంనగర్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. బిఎల్ఓల సమక్షంలో ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంట్లోకి వెళ్లి ఓటర్ నమోదు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్స్ నింపడం ఎలా, ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అనే అంశాలపై ప్రజలకు వివరిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం కరీంనగర్ జిల్లాలో మానకొండ్రు మండలం ముంజంపల్లిలో ఉన్నాం. అయితే ముంజంపల్లిలో ఒక ఇంట్లో మనము చూడవచ్చు, ఇప్పటికే ఎన్యూమరేటర్స్ వచ్చి ఈ ఫామ్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చిపోయారు. ముఖ్యంగా బిఎల్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో కొంత వివాదం కూడా మనము దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారి మనము ఇక్కడ ఈ కుటుంబీకులతో మనం మాట్లాడదాం. ఈ కుటుంబీకులకు ఏం చెప్పి వెళ్ళారు, ముఖ్యంగా బిఎల్ఓలు ఎన్యూమరేటర్స్ అనేది ఒకసారి కనుక్కుందాం. అన్న, ఇక్కడికి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఏం చెప్పినారు మీకు? ఓట్ల గురించి చెప్పారు, దొంగ ఓట్ల గురించి చెప్పారు. ఓకే, ఏమైనా తెలిసినవి ఉంటే నింపుకోరన్నారు. తెలియని ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి సహాయం చేస్తామని చెప్పారు. ఫామ్స్ ఇచ్చారు. ఫామ్స్ కొత్త ఓట్ల గురించి ఇది ఇచ్చి ఈ ఫామ్స్ నింపు అని ఇచ్చారు. నింపు అని ఇచ్చినాక ఇవి కంప్లీట్ అయినాక మళ్ళీ మేము వచ్చి కలెక్షన్ చేసుకుంటాం. కాపీ మీ దగ్గర ఉంటుంది, కాపీ మా దగ్గర ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే ప్రతి వాళ్ళకు 2 ఇచ్చిండ్రా ఫామ్స్? 2 ఇచ్చారు. 2 ఫామ్స్ ఇచ్చారు. ఇది ముఖ్యంగా ఇక్కడ మనం ఒక కుటుంబంకు సంబంధించి చూస్తున్నాము. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 2 ఫామ్స్ చొప్పున ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఓటర్ల జాబితాను సరిచేయడానికి చేపట్టిన ఒక పెద్ద ప్రక్రియ ఎస్ఐఆర్. ఈ క్రమంలో ఇక 2 ఫామ్స్లో నింపేస్తే వాళ్ళకు తోచినవి నింపేస్తే మిగిలినవి దానికి ఎన్యూమరేటర్స్ కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారు. ఈ నెల రోజుల్లో మొత్తంగా వీళ్ళు దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళే వచ్చి ఇవి సేకరిస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలో మొత్తంగా ఒక కుటుంబం దగ్గర మనం చూస్తున్నాము. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 ఫామ్స్ ఇచ్చి వెళ్ళారు. మొత్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఒక పెద్ద వివాదంగా కూడా దేశంలో నడుస్తున్న నేపథ్యంలో మొత్తంగా కరీంనగర్లో ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని ప్రారంభమైతే అయింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమేమి జరగబోతున్నాయని కూడా మనం చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.